ఈరోజు దేవుని మాట ఏంటంటే, గుర్తిస్తే ఉన్నతముగా నిలబడతావు. గుర్తిస్తే ఉన్నతముగా నిలబడతావు. ఎవరిని గుర్తించాలి, ఎవరి వైపు తిరగాలి, ఎక్కడ నిలబడాలి, ఎవరి ద్వారా మనం ఆశీర్వదించబడతాము, ఈరోజు ఎవరిని గుర్తిస్తున్నాము చూడండి. ఎర్మియా గ్రంథము 15వ అధ్యాయము 19వ వచనం. ఎర్మియా గ్రంథము కాబట్టి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పించదను. ఏమి నీచములో ఏమి ఘనములో నీవు గుర్తుపట్టనట్లు నీవు నా నోటి వలె ఉండువు. వారు నీ తట్టునకు తిరగవలెను, కానీ నీవు వారి తట్టునకు తిరగకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇందులో చదవబడిన లేఖనంలో ఎవరిని మనం గుర్తించాలి? ఎవరిని మనం గుర్తించాలి? దేవుణ్ణి మనం గుర్తించాలి. ఆయన ఎలాంటి వాడు తెలుసా? ఎలాంటి కార్యాలు చేస్తాడు తెలుసా? ఏ రీతిగా నిలబెట్టుకుంటాడు తెలుసా? ఒకటి, ఆయన సన్నిధిలో మనం నిలబెట్టుకుంటాడు. రెండోది, ఆయన నిజంగా ఆయన నోటి వలె మనం ఉంచుతాడు. ఆయన నోటి మాట వలె మనం ఉంచుతాడు. మూడోది ఏంటంటే, నిజంగా ఆయన తట్టుకి మనం తిరగాలి. ఎవరు తట్టు తిరగాలి? ఎవరు తట్టు తిరగాలి? ఆయన తట్టు తిరుగుతే నీకున్న ప్రతి కొనుగోలు తీర్చబడతాయి. ఆయన తట్టు తిరుగుతే నీకున్న ప్రతి సమస్యలు చూపించబడతాయి. ఆయన తట్టు తిరిగితే నిశ్చయంగా నీకున్న కొట్టులన్నీ తీర్చబడతాయి. నువ్వు స్వస్థపరచబడగలుగుతావు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మనం ఎవరిని గుర్తించాలి? ఎవరిని గుర్తించాలి? మన పక్షంలో ఎవరు ఉన్నారు? మనకి తోడుగా ఎవరు ఉన్నారు? సమస్తము నిశ్చయముగా కార్యం జరిగించే దేవుడు, మనం విడిచిపెట్టే దేవుడు కాదు. విడుదల దేవుడు, బాయిల దేవుడు మన పక్షముగా ఉన్నాడు. కొన్ని సమయాల్లో ఆయన గుర్తించాం. ఆయన్ని మర్చిపోయి అనేక శృతులు నడుచుకుంటూ ఉంటాం. ఈరోజు పదాలు చేస్తున్నా రక్షింపమని దేవుని సన్నిధికి వచ్చి ఇంకా రక్షణ పొందిన ప్రియులారా, ప్రమాణ దేవుని బిడ్డలారా, ఇప్పటికైనా ఆయనను గుర్తించండి. ఆయనను గుర్తించండి. ఆయన ఎలాంటి వారు తెలుసా? మచ్చైనను, తాగైనను, కరంకమైనను, ముడతైనను లేనివాడు. నిశ్చయంగా ఏ పాపము లేనివాడు. పాపంలో ఉన్న వారిని విడిపించుటకే ఆయన జీవితాన్ని త్యాగం చేశాడు. ఆయన శరీరం దున్నబడింది, ఆయన రక్తం నీ కొరకే చిందించబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ శిలువ పైన ఆయన శరీరం మీద ఒక రాను ఉంది. ఎంత బాణం చెప్పండి. ఆయన శిలువపై వేలాడుతూ 3 మేకులతో కట్టబడిన ఆ జీవితాన్ని గుర్తిరగండి. ఆ జీవితాన్ని గుర్తిరగండి. ఆయన ఎలా ప్రేమిస్తున్నాడో గుర్తిరగండి. ఈరోజు ఆయన కాచిన రక్తముల ద్వారా ఈరోజు మన జీవితంలో ఏ స్థితిలో ఉంటున్నాయో, ఏ రీతిగా మనం ఆయన వైపు తిప్పడానికి ఏ రీతిగా మనం జీవిస్తున్నామో ఒకసారి గుర్తిరగండి. నీకున్న బాధలు, నీకున్న సమస్యలు ఎన్ని తగినవే కావు. ఎన్ని తగినవే కావు. సృష్టికర్త అయిన దేవుడు, సమస్త నిర్మాణకుడైన దేవుడు, సమస్త కార్యాలు జరిగించే దేవుడై ఉన్నాడు. సమస్త కార్యాలు జరిగించే దేవుడై ఉన్నాడు. అసలు ఆయన తిరిగితే, ఆయన కలిగి ఉంటే మన జీవితం ఎలా ఉంటుంది? అపొస్తలుల కార్యం 13వ అధ్యాయం 22వ వచనం. అపొస్తలుల కార్యం 13వ అధ్యాయం 22వ వచనం. తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు
మరియు ఆయన నేను యెషయా కుమారుడైన దావీదును కనిపెట్టి అతను నా ఇష్టానుసారమైన మనుషుడు, అతను నా ఉద్దేశములు నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చాను. హల్లెలూయా. ఎంతమంది నిరీక్షణ కలిగి ఉన్నారు? సగం ఉన్నవారు సగ శక్తి ఎత్తండి. పూర్తి ఉన్నారు, పూర్తి. ఎంతమంది విశ్వాసంతో ఉన్నారు? పూర్తి శక్తి. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. చేతులు దించండి, చేతులు దించండి. ఈరోజు మనిషి యొక్క సాక్ష్యాలు, మనిషి చెప్పే సాక్ష్యాలు మీ ఏడుపురు వారు చెప్పచ్చు కానీ, మీ ప్రాంత నాయకులు చెప్పచ్చు కానీ, సాక్ష్యాల్లో ఏదైనా లోపాలు ఉన్నాయి. మనిషి సాక్ష్యాల్లో ఏదైనా లోపాలు ఉంటాయి. కానీ దేవుడు ఇచ్చే సాక్ష్యంలో ఏ లోపం ఉండదు. దేవుడు ఇచ్చే సాక్ష్యంలో ఏ లోపము ఉండదు. ఇప్పుడు ఎవరి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు తెలుసా? దావీదు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఎందుకు తెలుసా? దావీదు దేవుని కలిగిన వాడు, దావీదు దేవుని హృదయానుసారుడు. ఎలాంటి వాడంట? ఎలాంటి వాడంట? ఇప్పుడు చేతండి, ఎక్కడి నుంచి గుర్తించండి. దేవుడు పెరగండి. నా యేసుని మన ఉన్నతంగా దావీదు నిలబెట్టుకోవడానికి నిలబెట్టుకోబోతున్నాడు. నిరంతరం జీవితంలో ప్రతి వాగ్దానం నెరవేర్చబోతున్నాడు. హల్లెలూయా. నేను చెప్పలే చెప్పి నేను దేవునికి హృదయానుసారిగా ఉంటాను. నేను దేవునికి హృదయానుసారిగా ఉంటాను. దేవుని వైపు తిప్పబడి ఆయన కొరకే నేను జీవిస్తాను. ఆమేన్. మీరు కూడా దేవుడికి ఎలాంటి వాళ్ళంట? ఇప్పుడే మర్చిపోయారా? మీకు కూడా పోషణ పెట్టాల్సిందే. హల్లెలూయా. మీరందరూ దేవునికి ఇష్టానుసారులు, ఇష్టమైన బిడ్డలు. ఇష్టమైన బిడ్డలు ఎప్పుడు ఎవరిని గుర్తిస్తారు? ఎవరిని బట్టి నడుచుకుంటారు? దేవునికి ఇష్టానుసారంగా ఉన్నతముగా నిలబెట్టుకుంటాడు. చూడండి, దావీదు దేవుని సంకల్పం ఎరిగిన వాడు, దేవుని సంకల్పం చేసేవాడు. నీకు అర్థమైందా? ఎప్పుడైనా బ్రతికే జీవితము దేవుని గుర్తించి, దేవుని గుర్తిస్తే నిశ్చయముగా ఉన్నతంగా నిలబెట్టుకుంటాడు. దావీదు నిలబెట్టుకుని మిమ్మల్ని ఉన్నతంగా నిలబెట్టుకున్నాగాక. ఇంకొక వ్యక్తిని గురించి చెప్పి ముందుకు వెళ్ళిపోతాను. రెండో వ్యక్తి ఎవరంటే మోషే. ఎలాంటి జీవితము, ఏ రీతిగా ఉన్న జీవితము, ఎలాంటి స్వభావం కలిగిన జీవితము ఒకసారి చూద్దాం. సంఖ్యాకాండము 12:3 బైబిల్ ప్రతి యెహోవా ఆ మాటలు నేను మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఏం కలిగిన వాడట? మిక్కిలి సాత్వికుడు. అంటే ఎట్లాంటి వాడు? సాత్వికుడు అంటే ఏంటి? సాత్వికుడు అప్పుడప్పుడు మన ఉప్పును కారం ఎక్కువ వేసిన ఆయన ఏమనుకుండా ప్రేమించేది తగ్గిపోయిగా. అవునా కదా? సాత్వికుడిగా. అవునా కదా? నేను అంటున్నా, ఎప్పుడు మనం తగ్గించుకోవాలి. సమస్త కార్యాలు చేస్తాడు. సమస్త దేవుని ఎప్పుడైతే గుర్తించి సాత్వికం కలిగి నువ్వు జీవిస్తావో, అందుకనే దేవుడే సాక్షి ఇస్తున్నాడు ఇతని గురించి. కింద నేను చెప్పేది కూర్చొని చూడండి. అతడు నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఎవరు చెప్తున్నారు? ఎవరి గురించి సాక్షిస్తున్నారు? మోషే గురించి. నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, సాత్వికం కలిగిన వాడు. చదవదు మీరు, బ్రిలియన్స్ గ్రామం కలిగి. హల్లెలూయా. సాత్వికం కలిగిన వాడు కాబట్టి దేవుడి ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. ఇప్పుడు చెప్పండి, నేను
నా ఇల్లంత దేవుడి ఇల్లంతట్లో నమ్మకమైన వాడిని. అలాగే చేతి చూడండి, ఎవరి గురించి దేవుడు సాక్షి వచ్చాడు? ఏదో పేరుందా? వాళ్ళమ్మో పుల్లమ్మో పుల్లయ్యో ఏదో పేరు ఉందిగా, ఉందా లేదా? మరి అందరూ మీ పేరు చెప్పండి. నేను ఆ పేరు చెప్పండి. నేను మళ్ళీ మిమ్మల్ని అభ్యాసం చేయాలా? నేను దేవుని ఇల్లంతట్లో నమ్మకస్తురాలను, నమ్మకస్తుడి. ఇది మొదలుకు దేవుడిని దీవించునుగా, దీవించునుగా. దేవుడు దావీదు మోషేను నిలబెట్టుకున్నట్లు నేను నిలబెట్టుకున్నాగాక, నిలబెట్టుకున్నాగాక, నేను ఆశీర్వదించునుగాక. చేతులు దించండి. ఇప్పుడు ఎవరిని గుర్తించాలి? దావీదు ఎవరిని గుర్తించాడు? మోషే ఎవరిని గుర్తించాడు? ఐగుప్తు యొక్క ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా ఉండటం కంటే, ఐగుప్తు యొక్క సుఖభోగులను అనుభవించడం కంటే దేవుని యొక్క ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని సమస్తం దేవుని గుర్తించి దేవుని కలిగి నడుచుకుంటున్నాడు. లోకం వైపు చూడట్లేదు. ఈరోజు పనులు చేస్తున్నాను ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని గుర్తించు. అని ఎలాంటి వాడు తెలుసా? నీకోసం త్యాగం చేశాడు. అతని జీవితం, ఆయన జీవితం నీకు అర్పించాడు. ఈ రోజు ఆయన మరణపు పనులు గురించి నీకు తిరిగి నీ కొరకు లేచాడు. ఎందుకు తెలుసా? నీతో ఉండటాకే. హల్లెలూయా. అందుకనే ఆయన మాట ఎప్పుడు వ్యర్థమైంది కాదు, ఆయన చేసే వాగ్దానం వ్యర్థమైంది కాదు. అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు, అన్ని విషయంలో నిన్ను ఆశీర్వదిస్తారని. ఆశీర్వదించాడా లేదా? ఆశీర్వదించాడా లేదా? అతనికి ఇచ్చిన వాగ్దానం అతనితోనే కాదు కానీ, అబ్రహాముతోనే కాదు కానీ, అతనికి ఇచ్చిన కుమారుడైన ఇస్సాకు పక్షంలో కూడా నెరవేర్చాడు. యాకోబు పక్షం కూడా నెరవేర్చాడు. యోసేపు పక్షం కూడా నెరవేర్చాడు. నేడు మన పక్షం కూడా నెరవేరుస్తున్నాడు. అందుకనే నీతో చేసిన వాగ్దానం ఏది నిరంతకం కాదు. ఆ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకుని ఆయన గుర్తించి నీకు ఇచ్చిన జీవితాన్ని బట్టి ఆయన కోసము జీవించు. నీ జీవితంలో అనేకమైన కార్యాలు జరిగించునుగాక. మొట్టమొదటిగా దేవి గుర్తించాలి. మంచి చెడును గుర్తించాలి. దేవి గుర్తించాలి. మంచి చెడును గుర్తించాలి. మంచి ఏంటో చెడేంటో దాన్ని గుర్తించి మనం నడుచుకోవాలి. అందుకనే చాలా మంది అవివేకం కలిగి నడుచుకుంటున్నారు. మంచి ఏంటో చెడేంటో తెలియక లోకానుసారంగా లోకమనే పాపంలో మునిగిపోతూ, లోకమనే పాపంలో కొరికిపోతూ, ఆయా సమస్యల మధ్య మగ్గిపోతూ, నలిగిపోతూ ఏమి చేయాలో పరిస్థితుల్లో ఉంటున్నా నా ప్రియులారా, దేవుని బిడ్డలారా, మంచి ఏంటో చెడేంటో ఇప్పటికైనా గుర్తెరుగు. హల్లెలూయా. చూడండి, యోబు గ్రంథం 9:24 వచనం. యోబు గ్రంథము భూమి దుష్టుల చేతికి అప్పగించబడి ఉన్నది. వారు న్యాయాధిపతులు మంచి చెడు గుర్తింపలేకుండా ఆయన చేయును. ఆయన కాక ఇవన్నీ జరిగించేవాడు మరి ఎవడు? హల్లెలూయా. చూసారా, భూమి లోక మొత్తము ఎవరి చేతిలో ఉందంట? దుష్టుని చేతికి అప్పచెప్పబడింది. ఈ దుష్టుని చేతిలో మనం ఉండకుండా, లోకంలో మనం ఉండకుండా, మనల్ని ఆయన శ్రద్ధ ఉంచి మనం రక్షించుకుని ఈ భూమిలో ఈ జీవిస్తున్న ఈ యొక్క దేశంలో మనల్ని అనేకులకి ఏం చేశాడంట? ప్రత్యేకపరిచాడు. అవునా? అవునా? ప్రత్యేకపరిచిన వారు ఏమవుతున్నారు? దేవుని కోసం ప్రత్యేకంగా ఉండాల్సింది వారు ఏంటంటే లోకంలో మళ్ళా వెనక్కి తిరుగుతున్నారు.
వెనక్కి తిరుగుతున్నారు. సుఖభోగాలు ధనవంతుల వలె వారికి నచ్చినట్లుగా జీవిస్తున్నారు. ఈ రోజున ఒక మాట చెప్తాను, మొత్తుకై వలె దేవునికి నచ్చినట్లుగా దేవునికి భక్తి కలిగి నడుచుకోవాలి. మొత్తుకే ఒక వాచ్మ్యాన్, కానీ దేవుని కృపను బట్టి ప్రధానమంత్రిగా చేశాడు. ఒక ఉన్నతమైన యూట్యూబ్లోనే ఒక గొప్పవాడిగా అనేకులు అతని ప్రవర్తన బట్టి ఇష్టపడే వాడిగా దేవుడు చేశాడు. ఈరోజు మన జీవితం, మన సాక్ష్యం, మన నడవిక, మన క్రియలు ఏ రీతిగా ఉన్నాయో ఒకసారి తెలియపరచుకోవాల్సిందిగా, పరిశోధించుకోవాల్సిందిగా దేవుడు తెలియపరుస్తున్నాడు. నువ్వు ఏది విత్తుతావో అదే కోస్తావు. నువ్వు ఏది విత్తుతావో నీ కుటుంబం అదే కోస్తావు. నువ్వు ఏది విత్తుతావో నీ బిడ్డల విషయంలో కూడా అదే కోస్తావు. నువ్వు జాగ్రత్తగా దేవుని గుర్తించి మంచి ఏంటో చెడేంటో నువ్వు గుర్తిరిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేను దావీదు గురించి చెప్తాను. దావీదు మంచి ప్రవర్తన కలిగిన వాడు. ఏం కలిగిన వాడు? ఏం కలిగిన వాడు? రాసే సుఖభోగాలు అనిపించవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, తనకి నచ్చినట్లుగా నడుచుకోవచ్చు. కానీ ఎవరికి నచ్చినట్లుగా నడుచుకుంటున్నాడు తెలుసా? అదే చూడండి, పరిశుద్ధ లేఖనంలో నుంచి మొదటి సమయాల గ్రంథము 18వ అధ్యాయం 5వ వచనం. మొదటి సమయాల గ్రంథము 18వ అధ్యాయం 5వ వచనం. సౌలు తనను పంపిన చోటికెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చాను కనుక సౌలు యోధుల మీద అతన్ని నియమించాను. అతన్ని ఉన్నతమైన నియమించాను. జనులందరి దృష్టికి అది కాదు నాన్న, 14వ వచనం. మరియు దావీదు సమస్త విషయంలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడై ఉండెను. కింద 30వ వచనం కూడా చదువుతున్నాను. ఫిలిష్తీయులు సర్దారులకు యుద్ధము బయలుదేరి వచ్చి వారు బయలుదేరినప్పుడు దావీదు బహు వివేకము కలిగి ప్రవర్తించు రాగా సౌలు సేవకులందరికంటే అతని పేరు బహు ప్రసిద్ధికి ఎక్కాను. అది ఇక్కడ మూడు మనకి తెలియపరచబడి. ఏం తెలియపరచబడి తెలుసా? ఒకటి, ప్రవర్తన, మంచి ప్రవర్తన కలిగి ఉన్నాడు, చెప్పినట్లే చేశాడు. రెండోది, పగ లేకుండా నిశ్చయంగా దేవునికి ఇష్టమైనట్టుగా ప్రేమ కలిగి నడుచుకున్నాడు. రెండోది, వివేకం కలిగి నడుచుకున్నాడు. మంచి చెడ్డే కదా, మంచి చెడ్డే కలిగి అవునా కదా? ఎలా ఉంది? సుబుద్ధి కలిగి ఉన్నాడు, మంచి ప్రవర్తన కలిగి ఉన్నాడు. ఈ రోజున కుక్క తోక ఎలా ఉంటుందండి? మనిషి ఆలోచన జ్ఞానం ఎలా ఉంటుందండి? వంకర త్రోవ ఎంచుకుంటున్నాడు కానీ సరైన త్రోవ ఎంచుకోక దేవుడు చూడాలి. అందుకనే వారు ఉన్నతమైన నిలబడలేకపోతున్నారు. అందుకనే ఎప్పటికైనా నువ్వు ఎంత మెత్తం తీసుకొచ్చినా, ఒక్క తోక వంకరగా ఉండకుండా సరి చేయాలన్నా, నువ్వు ఎంత బండి మొదలు కట్టినా, నువ్వు ఎంత మనం ధన్యం బట్టలు వేసుకుని ఎంత గట్టి అంత పెద్ద తాడు కట్టినా 10 రోజుల తర్వాత తీసినా వంకరగా ఉంటుందా, కాలుగా ఉంటుందా? అందుకనే మన జీవితాన్ని మార్చుకోవాలి. మంచి రెండోది బాగా, అంటే ఇప్పుడు ఇవ్వకపోతే బాగా, ఇవ్వకపోతే బాగా, ఎవరన్నా చెప్పింది చేయకపోతే బాగా. ఇక చూడండి, లోపల ఏమవుతుంటుంది? రక్తం మరుగుతుంటుంది. వాళ్ళ మీద బాగా తీర్చుకునేదాకా కూడా వదిలిపెట్టం.
పగ నరకానికి నడిపిస్తుంది, ప్రేమ పరలోకానికి నడిపిస్తుంది. ప్రేమ ఉన్నతంగా నిలబెట్టుకున్నది. అర్థమైందా? రెండోది ఏంటంటే వివేకం. ఏం కలిగి నడుచుకోవాలి? రెండోది ఏం కలిగి నడుచుకోవాలి? కొంతమంది ఇంట్లో పొయ్యి మీద పాలు పెట్టి బయటకు వస్తారు. అదంతా పొంగిపోయి మొత్తం అంతా నెలపద ఎక్కిన తర్వాత లోపలికి స్వర్గంలోకి ఏమనుకుంటారు? అబ్బా చూసుకోలేదు, మర్చిపోతుంది. ఏం బోర్రాట, ఏం బోర్రా, మర్చిపోవడం కాదు. మీరు మర్చిపోతుందే అది వివేకము అని ఎప్పుడు ఎలా ఏ రీతిగా దేవుని విషయంలో సమస్యలు అన్ని విషయంలో నడుచుకోవాలో మనం తెలుసుకోవాలి. అందుకనే విషయంగా మంచి చెడును ఎరిగి మీరు నడుచుకున్నగాక. తరాలెన్ని మారినా, యుగాలెన్ని గడచినా, తరాల మారనిది యేసు ప్రేమ.
యుగాలు ఆయన ఎప్పుడు మారడు, మారని ప్రేమ, మరువడు, మరువని దేవుడై ఉన్నాడు, నీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. అందుకనే మొట్టమొదటిగా మంచి చెడు గుర్తించు. మంచి అని తెలుసా? నా యేసయ్య. చెడు చెడు విసర్జించిన వాడు, దేవుని కలిగిన వాడు ధన్యుడిగా ఉన్నతమైన స్థితిలో నిలబడతాడు. హల్లెలూయా. అందుకే సౌలు విసర్జించబడ్డాడు, దావీదు నిలబెట్టుకున్నాడు. రోజు దేవుని కలిగి ఉండే జీవితం నీకు నేను కార్యం చేస్తాను అని విడిచిపెట్టే దేవుడు దేవుడిని దీవించిన రెండో మాట ఏంటంటే సుఖ దుఃఖములను గుర్తెరగాలి. ఏంటంటే సుఖ దుఃఖములను గుర్తెరగాలి. చూడండి, కీర్తన గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనం. కీర్తన గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనం. నా బ్రతుకు దుఃఖముతో వెలబుచ్చుచున్నాను, నా బ్రతుకు దుఃఖముతో వెలబుచ్చుచున్నాను, నిట్టూర్పులు విడుచుచున్నాను, నా ఏళ్ళు గతించుచున్నవి, నా దోషములు బట్టి నా బలము తగ్గిపోచున్నది, నా ఎముకలు క్షీణించుచున్నవి. హల్లెలూయా. సుఖ దుఃఖములను మనం ఏం చేయాలంట? గుర్తించాలి. అంటే మన బ్రతుకులో సుఖము ఉంటుంది, దుఃఖము ఉంటుంది. కానీ సుఖములో ఉన్నప్పుడే ఎవరు గుర్తించాలి? దుఃఖములో ఉన్నప్పుడు కూడా వారి నుంచి వినిపించాలి. ఎవరు గుర్తించాలి? గుర్తించాలి. ఒకవేళ ఇప్పుడు దాకా సుఖంగా అనుభవించలేము, కొన్ని పరిస్థితుల కారణంగా దుఃఖంలో వెళ్ళాను. నా దేవుడు ఇది మొదలుకు నీకున్న దుఃఖము కొట్టివేయబడిన గాక, నీకున్న విచారము కొట్టివేయబడిన గాక, కొట్టివేయబడిన గాక. హల్లెలూయా. ఏమో శుభ కాలేదు, పళ్ళు తిన్న ప్రవహించే విషయంలో అడుగు పెట్టారు. కాలేదు ఏమంటారు తెలుసా? అప్పుడు నా బలం ఏదో ఇప్పుడు నాకు ఎన్ని సంవత్సరాలు అయింది? ఎన్ని సంవత్సరాలు? 80 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 80 సంవత్సరాలు. అదే 80 సంవత్సరాలు ఆయన అన్నాడు, నా వల్ల కాదు, నేను ఏమి చేయను, నా జీవితం అయిపోయిందని అంటాడు. కానీ సుఖంలో ఉన్నప్పుడు బాగున్నాం, దుఃఖంలో ఉన్నప్పుడు దేవుడు గుర్తించక ఇక నా జీవితం అయిపోయిందని నేను అనుకుంటున్నావు కదా, నీ జీవితమే అయిపోలేదు. ఇంకా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, నీ దుఃఖాన్ని నుంచి విడిపిస్తున్నాడు, నీకు ఆదరిస్తున్నాడు, నిన్ను బలపరుస్తున్నాడు, నిన్ను ఉన్నతముగా నిలబెట్టుకుంటున్నాడు. అందుకనే మనుషులు ఎప్పుడు దుఃఖం ఎప్పుడు లోకం చూడదు. నా యేసయ్యను చూసి గుర్తించు, నా యేసయ్యను చూసి గుర్తించు. నీ బాధ నుంచి విడిపిస్తాడు, నీ సమస్య నుంచి విడిపిస్తాడు, నీకున్న దుఃఖం నుంచి విడిపిస్తాడు. ఇక అనేకులు నీ తర్వాత మాట్లాడుతున్నా వారి ఎదుటి తర్వాత వచ్చి వారి ఎదుటి ఉన్నతముగా చేస్తాడు. ఒక ఆయన చాలా చెప్పారు, 10th క్లాస్ ఒకసారి ఫెయిల్ అయ్యాడు. తర్వాత ఎక్కడ కూడా పాస్ అయ్యాడు. తర్వాత దేవుడు గుర్తించి టీవీ రిపేర్లు చేసుకుంటాడు. ఏం రిపేర్లు? టీవీ రిపేర్ చేసుకుంటాడు. ఎస్ఐయా, నా జీవితం ఇది కాదు, నా జీవితంలో నువ్వు కార్యం జరిగించు, నన్ను ఆశీర్వదించు అని ఎప్పుడైతే నమ్మకంగా ఉన్నాడో, ఎప్పుడైతే దేవుని గుర్తించదో, నాటి నుంచి ఆయన స్థితి మార్చబడింది. టీవీ రిపేర్లు చేసుకుని 10th క్లాస్ 2 సార్లు ఫెయిల్ అయినాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? వైజాగ్లో 8 కోట్లు పెట్టి ఒక ఉన్నతమైన ఇల్లు కట్టుకున్నాడు. కింద పెద్ద సీసీ కెమెరా షాపు,
పైన ఇల్లు, ఇంట్లోకి వెళ్తే బయట గేటు మాట్లాడేది, లిఫ్ట్ మాట్లాడేది, కిటికీ మాట్లాడేది, సమస్తము అన్ని పరికరాలు మాట్లాడుతుంది. అది టెక్నాలజీ. అధికారులు అనేకులు ఎదుటి ఉన్నతముగా దేవుడు నిలబెట్టాడు. ఉన్నతముగా మన వచ్చిన హైదరాబాద్ లో 4-5 కోట్లు పెట్టి కట్టాడు. మళ్ళీ ఇప్పుడు సీ పోర్ట్, వైజాగ్ సీ పోర్ట్, హైదరాబాద్ కొన్ని ప్రాంతాలు అన్ని సిపిఎం అనే సిసి కెమెరాలు ఉంటాయి. అవన్నీ ఈయనే చూసుకునేది. ఉన్నతమైన స్థాయిలో అధికారులు ఇప్పుడు అనేక దేశాలు అతని కోసం ఎదురు చూస్తున్నాయి. ఎదురు చూస్తున్నాయి. ఎప్పుడు మా దేశం ఈ వ్యక్తి వస్తాడా, ఈ వ్యక్తి మాకు కావాలి అని ఎదురు చూస్తున్నాయి. కానీ అంతకన్నా ఎక్కువగా నా యేసయ్య కోసం అనేక దేశాలు ఎదురు చూస్తున్నాయి. ఈరోజు ఆయన గుర్తిస్తే, నేను ఆయన కొరకు నిలబడితే, నేను అనేకులు గుర్తించేవారుగా నీకు గౌరవాన్ని కలగజేసి ఉన్నతంగా నిలబెట్టుకుంటాడు. నీ దుఃఖాన్ని తుడిచి ఉన్నతంగా నిలబెట్టుకుంటాడు. హల్లెలూయా. ఆయన గుర్తించుకునే యోబు గ్రంథంలో 36:11 ముగించేస్తున్నాను. యోబు గ్రంథం 36:11 వారు ఆలోచించి ఆయన సేవించిన తమ దినములను సుఖముగాను, అదే క్షేమముగాను, తమ సంవత్సరములను సుఖముగా వెళ్ళబుచ్చెదరు. నిశ్చయముగా మీ దినములన్నీ క్షేమము కలుగునుగాక, సుఖమే కలుగునుగాక, ఆరోగ్యమే కలుగునుగాక, గొప్ప ఐశ్వర్యవంతునిగా మీరు దీవించబడునుగాక, ఉన్నతమైన స్థితిలో నా దేవుడు మిమ్మల్ని నిలబెట్టుకునుగాక. ఇప్పుడు చెప్పండి, ఎవరు గుర్తించాలంట? అందుకే ప్రసంగి క్రింద 3:12 ఒక మాట ఉంటుంది. స్పీడ్గా కావున సంతోషముగా ఉండటం, ప్రసంగి 3:12 కావున సంతోషముగా నుండుట కంటేను తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటేను శ్రేష్టమైనది అది నరులకు లేదని నేను తెలుసుకొంటిని. చాలు. నిశ్చయంగా ఆయనను గుర్తించి సమస్యలు అన్నింటికన్నా ఆయన కొరకు మీరు జీవించినగాక. రెండోది ఎలా ఉండాలంట? గుర్తించాలి. సమయం అయిపోతుంది. మూడోది ఏంటంటే దేవుణ్ణి గుర్తించాలి. నాలుగోది ఏంటంటే ఏ కాలంలో ఉన్నా మీరు కాలమును బట్టి మీరు దేవుణ్ణి గుర్తించాలి. ఏ కాలంలో మీరు గుర్తించాలి. అందుకనే అగ్ని కలిగి ఉండండి, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందుకనే చూడండి, ఒక మాట చదివించి నేను ముగించేస్తా. పరమగీతము 5:10 ఒక మాట ఉంది. నా ప్రియుడు ధవలవనుడు రత్నవనుడు 10,000 మంది పురుషులను అతన్ని గుర్తింపవచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, ఎంతమందిరైనా ధవలవనుడు రత్నవనుడు 10,000 పురుషులు అతన్ని మనము గుర్తించవచ్చు. ఈ ధవలవనుడు రత్నవనుడికి అర్థమే తెలుసా? ధవలవనుడు అనగా పరిశుద్ధుడు. ఏంటంట? పరిశుద్ధుడు. రత్నవర్ణుడు అంటే మీకు అర్థమైంది తెలుసా? విమోచకుడు. విమోచకుడు అంటే పరిశుద్ధుడు. ఇంతటి
ఆయన కలిగి ఉండు. దేవుడు నిన్ను దీవించిన కాక. ఇంకొక మాట చదివి ముగించేస్తే ఏ కాలంలో అయినా గుర్తించాలి. ఏ కాలంలో అయినా కాలం మారుతుందని నీ జీవితాన్ని దేవుడి విషయంలో మార్చుకోకుండా కాలంలో అయినా గుర్తించాలి. చూడండి లూకా సువార్త 12:56 12 వేషధారులారా మరొకసారి చదువుకున్నాను. వేషధారులారా మీరు భూమి ఆకాశముల వైఖరి గుర్తింప ఎరుగుదురా. మీ కాలమును మీరు గుర్తింప నెరుగునేలా. మీరు గుర్తింప నెరుగునేలా. ఏది న్యాయమో మీ అంతటా మీరు విమర్శింపరేలా. చాలు. అంటే వేషధారులు ఎలాంటో తెలుసా? కాలంలో బట్టి మారుతూ ఉంటారు. కాలంలో బట్టి మారుతూ ఉంటారు. ఏ కాలంలో అయినా మనము గుర్తించేవారుగా ఉండాలి. మనం దేవుని కలిగి ఉండాలి. అందుకే రోమిలకు 11:11 వచ్చింది. రోమిలకు 11:11 మరియు మీరు కాలం ఎరిగి నిద్ర మేలుకొని అలా చేయండి. మనము ఇప్పుడు మరియు సమీపంగా ఉంది. హల్లెలూయా. అందుకే విశ్వాసం కలిగి మనం రక్షింపబడిన రక్షణ బట్టి మన దేవుని కొరకు గుర్తించి నడుచుకోవాలి. ఇంకా రక్షింపబడక కాలంలో బట్టి లోకానుసారంగా జీవితాలు మార్చుకుని నీకు నచ్చినట్టు నడుచుకోకుండా రక్షింపబడి దేవుని కొరకు నిలబడు. నిత్యంగా దేవుడిని మనం దీవించున్నాం కాక. అటువంటి ఎలా ఉండాలంట? నశించేది గుర్తించాలి. రెండో పేరు గుర్తించాలంట. చదువుకుని గుర్తించాలి. మూడో పేరు గుర్తించాలంట. దేవుని గుర్తించాలి. నాలుగు దేని గుర్తించాలంట? ఏ కాలంలో గుర్తించాలి. అది కలిగి ఉండండి. ఎత్తి మొదలుకుండి మీరు ఉన్నతమైన స్థాయిలో నిలబడగాక. దావీదుని హెచ్చించి ఉన్నతమైన పెట్టుకున్న దేవుడిగా మోషేకి తోడినట్లుగా మీకున్న తోడుగా ఉండి ఉన్నతమైన నిలిచి ఉండునగాక. దేవుడు ఉన్నతముగా మిమ్మల్ని నిలబెట్టుకున్నగాక. ఈ మాటలు మీరు దేవుడు ఎందుకంటే ఫలింపచేయబడునగాక. అందరూ నిలిచిపోతాం. ప్రజలు ఆకాశంలో చాపి నీతో నాతో మాట్లాడిన దేవుని ఎప్పటికైనా గుర్తించి ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. విడువని దేవుడు పైన దేవుడని ఎప్పటికైనా గుర్తించి గుర్తిరిగి ఆయన వైపు తిప్పబడినట్లయితే, ఆయన వైపు నువ్వు తిరిగినట్లయితే నీకున్న ప్రతి సమస్య నుంచి విడిపిస్తాడు. కాలమును బట్టి, మనుషులను బట్టి, లోకమును బట్టి నువ్వు మారకుండా, నీ జీవితాన్ని మార్చుకోకుండా నీవు దేవుని కలిగి జీవించు. దేవుని కలిగి నడుచుకోవాలి. దేవుడు తెలియపరుస్తున్నాడు. నీకేమో వాగ్దానాలు దేవుడు వాగ్దానాలు చేశాడు. అబ్రహాంతో చేసిన దేవుడు, ఇస్సాకుతో చేసిన దేవుడు, యాకోబుతో చేసిన దేవుడు, యేసయ్యతో చేసిన దేవుడు, ఇశ్రాయేలు పక్షంతో చేసిన దేవుడు, నీతో చేసిన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నెరవేర్చే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. గుండెలు యేసయ్యా సమస్తము అన్ని విషయాల్లో నేను నిన్నే గుర్తిస్తానయ్యా. నేను నీ కొరికే జీవిస్తానయ్యా. నేను నీ కొరికే బ్రతుకుతానయ్యా. అయ్యా నీవి నాకు కావాలయ్యా. నోరు తెరిచి దేవునితో మాట్లాడను. నీవు అడుగుతే అడుగునే నీకు ఇవ్వబడను. నీవు నోరు తెరిచి దేవునితో మాట్లాడితే ఆయన ధారాళముగా నింపుతాడమ్మా. ధారాళముగా నింపుతాడు. ఇది మౌనముగా ఉండే సమయము కాదు. మౌనముగా ఉండే సమయము కాదు. నువ్వు ఇప్పటికైనా నోరు తెరిచి గుర్తించి నువ్వు ఆయనతో ఆయన నిత్యముగా నీ పక్షముగా ఉన్నాడని నువ్వు నోరు తెరిచి ఆయనతో మాట్లాడగా నీ పక్షంగా అనేకమైన కార్యాలు చూడగలుగుతావు. ఆయన అనేకమైన కార్యాలు చేస్తాడమ్మా. ఎప్పటికైనా గుర్తించి మంచి చెడు ఏంటో గుర్తించి దావీదు వలె మంచి ప్రవర్తన కలిగి, దావీదు వలె దావీదు వలె ప్రేమ కలిగి ఉండు. అనేకులు పదవి విడిచిపెట్టు.
ప్రేమ కలిగి ఉండు. దాని వల్ల వివేకం కలిగి నడుచుకోవాలి. యేసయ్యా నీ కొడుకు నడుచుకుంటానయ్యా. తీర్మానం చేసుకో, తీర్మానం చేసుకో, తీర్మానం చేసుకో, తీర్మానం చేసుకో. రెండు చేతుల ఆకాశం వచ్చావు, రెండు చేతుల ఆకాశం వచ్చావు.
నీతో అంత కట్టబడి మీ అందరూ
ఫలించుదుము గాక. మా భక్తి రెట్టింపు అవును గాక నాయనా. మా ప్రార్థన రెట్టింపు అవును గాక నాయనా. ఎల్లప్పుడూ గురి కలిగి నిన్ను ప్రేమ నడుచుకునే భాగ్యం అందరము కలిగి ఉండుము గాక అని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అయ్యాటి ఆత్మ మా అందరికీ మా సంఘానికి ప్రభా మాకు మీరు కలిగి చేస్తున్న విధానం బట్టి నీకే వందనాలు స్తోత్రాలు ప్రభా. జ్ఞాపకం చేసుకునే దాని ప్రభా వివేకం కలిగి ప్రభా సుమతి కలిగి నడుచుకునే భాగ్యం మా అందరికి మీరు కలిగి చేస్తున్న విధానం బట్టి నీకే వందనాలు స్తోత్రాలు ప్రభా. జ్ఞాపకం చేసుకున్న ప్రభా వాక్యం అయితే ఈ రాష్ట్రం ఇంకా బలపరచండి. అనేక ప్రాంత దేశాల్లో మీరే వాడుకుందరు గాక. చేసిన ప్రతి వాగ్దానాలు మీరే నెరవేర్చుకుందరు గాక నాయన. జరిగిన కార్యాలు మా దాసుల ద్వారా మీరు జరిగిస్తున్నందుగా నీకే వందనాలు స్తోత్రాలు. జ్ఞాపకం చేసుకుని ఆత్మీయ మంచి ఆరోగ్య బలాన్ని అనుగ్రహించండి అయ్యా. మీ ప్రాముఖ్యమైన సంఘం ప్రభా అయ్యా నీ శరీరం నీ రక్తం తిరిగి తాగే అయ్యా సమయంలో వెలబోచుండగా మమ్మందరినీ మీరు ఈ రక్తం చేత కడిగి పరిచినందుగా నీకే వందనాలు స్తోత్రాలు ప్రభా. మీరు దీవించి ఆశీర్వదించినారు. యేసు నామములో ప్రార్థన చేసి తండ్రి.